ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ బంద్ కొనసాగుతోంది. రైతు పోరుబాటలో భాగంగా ఇవాళ ఉదయం నుంచే బీఆర్ఎస్ నేతలు బంద్ కు పిలుపునిచ్చారు. ఆర్టీసీ డిపో ముందు బైఠాయించి బస్సుల్ని అడ్డుకున్నారు. మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో బస్సు డిపో ముందు బైఠాయించారు. అటు బంద్ కు పలు వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మద్దతు పలికాయి. సోయా పంటను కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. 4 రోజులుగా సోయా కొనుగోళ్ల కోసం రైతులతో కలిసి బీఆర్ఎస్ వరుస ఆందోళనలు చేస్తోంది. సోయాబీన్ పంటను వెంటనే మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్. రైట్ సుమిత్ర, గత 4 రోజులుగా బీఆర్ఎస్ రైతు పోరుబాట కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో రైతుల వద్ద ఉన్న సోయా పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వరుసగా పలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యం ఈ రోజు ఆదిలాబాద్ బంద్ కు పిలుపునిచ్చారు. దానిలో భాగంగా ఉదయం 4 గంటల నుంచి ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ముందు మాజీ మంత్రి జోగురామన్నతో పాటు బీఆర్ఎస్ నేతలు బస్సులన్నీ కూడా బయటకు రాకుండా గేటు వద్ద నిరసనకు దిగారు. సో నిన్న కూడా చూసాం, రైతుల వద్ద సంబంధించి ఇప్పటికే ప్రాథమిక సహకార సంఘాల ద్వారా కొనుగోలు చేసిన 13,000 క్వింటాల సోయా, రంగుమారిన సోయాని తిరిగి పంపించేశారు. ఆ పంటని కొనుగోలు చేయలేం, దానికి డబ్బులు చెల్లించలేమని చెప్పేసి నాఫెడ్ ఇప్పటికే చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది. సో చాలా రోజులైంది, దాదాపు 20 రోజులకు పైగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులంతా కూడా రోడ్డెక్కి సోయా పంటను కొనుగోలు చేయాలని ఒక రకంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇప్పటికే వాతావరణ పరిస్థితులు కావచ్చు, అటు భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో సోయా పూర్తి స్థాయిలో పంట మారిపోయింది. 3 లక్షల క్వింటాలు గత ఏడాది ఈ టైంకి నాఫెడ్ పూర్తిగా సోయా పంటను కొనుగోలు చేసింది. కానీ ఈసారి ఇంకా 1,00,000 క్వింటాలు కూడా కొనుగోలు చేయని పరిస్థితి ఉంది. రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. రైతులంతా కూడా మార్కెట్ యార్డుల్లోనే వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. వారికి మెసేజ్ వస్తుంది, సోయా పంటను తీసుకొని రావాలి, కొనుగోలు చేస్తామని. ఆ తర్వాత మార్కెట్ గారికి వచ్చిన తర్వాత దాంట్లో క్వాలిటీ లేదు, రంగు మారిందని చెప్పేసి పూర్తిగా రిజెక్ట్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో దీంతో రైతులంతా కూడా ఆందోళనకు దిగుతున్న పరిస్థితి ఉంది. సో నిన్న మొన్న కూడా చూసాం, చాలా ఉద్రిక్త పరిస్థితులు కలెక్టరేట్ వద్ద కావచ్చు, అటు ఎంపీ ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీస్ లో ముట్టడి నేపథ్యంలో చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సో ఈ రోజు కూడా బీఆర్ఎస్ ఆదిలాబాద్ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో అన్ని వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించేందుకు ముందుకొచ్చాయి. సో అన్ని సంఘాలు కూడా మద్దతు పలుకుతున్న నేపథ్యంలో ఈ రోజు ఆదిలాబాద్ బంద్ ప్రశాంతంగా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ముందు భాగంగానే ఈ బస్సులను మాత్రం ఎక్కడికక్కడ ఆదిలాబాద్ జిల్లాలో నిలిపివేసిన పరిస్థితి ఉంది. సో ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నారు, రైతుల వద్ద ఉన్న రంగు మారిన కొంత క్వాలిటీ తగ్గిన సోయా పంటని పూర్తిగా కొనుగోలు చేయాలి. ఎందుకంటే భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో పంట దిగుబడి రాలేదు. ఇటు పత్తి కానీ సోయా కానీ రెండు కూడా దిగుబడి తగ్గాయి. రైతులు చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు, జిల్లాకు సంబంధించిన రైతులు. సో ఖచ్చితంగా ప్రభుత్వం ఈ సోయాని పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలన్న ఒక డిమాండ్ మాత్రం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.